రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళితే లోక కళ్యాణం కోసం ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువై ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో ముక్తేశ్వరం ఒకటి. మహాశివరాత్రి సందర్భంగా క్షణ ముక్తేశ్వర ఆలయంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. గౌతమి నది తీరాన అత్యంత పురాతన క్షేత్రం ముక్తేశ్వరం. కోనసీమకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చటి ప్రకృతి, పంట కాలువలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, ఇలా ఎన్నో అందాలన్నింటినీ సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ఇక్కడ పరమేశ్వరుడు క్షణముక్తేశ్వర స్వామి పేరుతో పూజలు అందుకుంటున్నాడు. ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది. త్రేతాయుగం కాలం నాటి గుడి అనమాట అండి. ఇది పక్కనే శ్రీరామచంద్రమూర్తిచే ప్రతిష్ఠించబడిన శివాలయం ఉంది. అదే ప్రాంగణంలో లక్ష్మణ స్వామిచే ప్రతిష్ఠించబడిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారు ఉన్నారు. కోటిపల్లి రేవు నుంచి ఇక్కడికి ఎంతో మంది జనాలు వచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలువై ఉంటారు. స్థల పురాణం ప్రకారం రావణ వధ తర్వాత ఆ బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఒకసారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెళుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగిపోయింది. శ్రీరాముడు దిగి నడుచుకుంటూ వెళితే పెద్ద పుట్ట కనిపించింది. దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరుమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చింది. దానికి దగ్గరలో శ్రమణి అనే తాపసి ధ్యానంలో కనిపించింది. రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్లు తెరిచి చూసి పురుషోత్తముడైన శ్రీరామ దర్శనం చేత తనకు శాప విమోచనమైందని తెలిపింది. పుట్టలోని జ్యోతిర్లింగం దగ్గర రాముడు పంచాక్షరి జపించాడు. వెంటనే పరమేశ్వరుడు దాని నుంచి ప్రత్యక్షమయ్యాడు. తాపసి శ్రమణి శివ దర్శనంతో జ్యోతిర్లింగంలో ఏకమైపోయింది. శ్రీరాముని కోరికపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు. రాముడు పుష్పమానం వెళ్తుంటే ఈ తపశక్తిగా పుష్పమానం ఆగిపోయిందట. చూస్తే అప్పటికే పుట్టలవి పోస్తున్నాయట. ఈ రామాశివ శబ్దం తప్ప ఏం కనపట్లేదు. అప్పుడు లక్ష్మణ స్వామి వారు బాణం వేస్తే పక్కనే ముక్తిగుణం అని జల పొంగొస్తుందట. ఆ నీటితో పుట్టలవి తడిపారట. శరీరం అంతా అరించిపోయి ఒక అస్థిబంధం ఒకటే రామశబ్దం చేస్తుందట. అప్పుడు ఎవరమ్మా నువ్వేమిటంటే వృత్తాంతం చెప్పుకొచ్చినట్టు ఆ శాపం ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా. అయితే నీ కోరిక ఉన్నాడు. నా కోరిక ఏమీ లేదు. నన్ను ఇక్కడికి ఏ భక్తి అయితే కోరిక దర్శించడానికి వస్తారో వాళ్ళకి ఒక క్షణంలో విముక్తి కలిగి వాళ్ళకని చెప్పినారు. ఒక క్షణం దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక క్షణముక్తేశ్వర క్షేత్రమైంది. శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తుడయ్యాడు. శ్రావణ అశ్వయుజ కార్తీక మాసాలలో శివరాత్రికి స్వామివారికి విశేషంగా పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతాయి.